అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏంటంటే మనం చేసింది చెప్పుకోలేకపోతున్నాం. మనం వాళ్ళు చాలా పాజిటివ్గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మన మీద నెగిటివ్ ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. మనం చేసింది చెప్పుకోలేకపోతున్నాం అని అన్నారు. అది ఎట్లా చూడాలి సార్? చంద్రబాబు గారు చెప్పిన స్టేట్మెంటు ఎక్కువ చేసేసి ప్రజలకు చెప్పుకోకపోయినామనే దాంతో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ చంద్రబాబు గారు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎప్పుడు కూడా ప్రభుత్వం తాను అజెండాలు ఫిక్స్ చేయాలి, ప్రతిపక్షం ఆ అజెండాల చుట్టూ మాట్లాడేట్టుగా చేయాలి. అది ప్రభుత్వానికి లాభం. అలా కాకుండా ప్రతిపక్షం అజెండాలు సృష్టిస్తూ ఉంటే దాని చుట్టూ సమాధానాలు చెప్పుకునే పరిస్థితి రావడం అనేది డిఫెన్స్లోకి వెళ్ళిపోతుంది. తెలుగుదేశం పార్టీ 1 yearలో చేసిన ప్రధాన తప్పు ఏంటంటే, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఏమి చేయబోతాం, ఎలా చేయబోతాం, ఎలా నడబోతాం, ఎలాంటి మంచి వాతావరణం తీసుకురాబోతాం అనే దాని మీద శ్రద్ధ పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చినది కాదు. అలా కాకుండా దానికి టాప్ ప్రయారిటీ ఇవ్వకుండా వాళ్ళు సంక్షేమ పథకాల అమలు చేసే విషయంలో ఆర్థిక పరిమితులు ఉన్నాయి కాబట్టి, అలివిగాని హామీలు ఇచ్చారు కాబట్టి, అమలు చేయలేని పరిస్థితితో ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం వీటన్నిటి కారణం జగనే, రాష్ట్రాన్ని విధ్వంసం చేసేశాడు అని ఎప్పుడైతే జగన్ నామస్మరణ మొదలెట్టారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్ విమర్శిస్తూ కదా అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు, మీరు విమర్శించిన సమర్థించిన జగన్ నామస్మరణే కదా. అది జరుగుతూ రావడం 10 నెలల కాలం, ఈ 1 year కాలంలో జగన్ ఏం తప్పు చేశాడో చెప్పుకొచ్చారు, కానీ మీరేం చేయబోతారో చెప్పే ప్రయత్నం చేయలేదు. మీరు కొన్ని చేశారు. ఉదాహరణకు సామాజిక పెన్షన్స్ 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచారు, గ్యాస్ బండ్ ఇచ్చారు. ఎన్నికల నిబంధన ప్రకారం ఇచ్చారా, ఎన్నికల హామీల ప్రకారం ఇచ్చారా పక్కన పెడదాం. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసినారు, రాజధానిని తిరిగి పునఃప్రారంభించారు. ఇవన్నీ మీ పాజిటివ్ యాంగిల్. లేదు, నెగిటివ్ యాంగిల్ 100 ఉన్నాయి, పాజిటివ్ యాంగిల్. ఈ పాజిటివ్ యాంగిల్ని ఎక్స్పోజ్ చేయడం మానేసి ఎంతసేపు జగన్ కారణం, జగన్ కారణం, జగన్ కారణం, మళ్ళీ జగన్ రానియం. ఫస్ట్ మీరు 4 ఏళ్ళు మీరు ఉంటారు కదా. ఇట్లాంటి అసహజమైన యాక్టివిటీ ఎప్పుడైతే చేశారో ప్రభుత్వం డిఫెన్స్లో పడుతుంది. బహుశా 1 yearకి వాళ్ళ అనుభవం నేర్చుకున్నట్టున్నారు. మనం జగన్ గురించి కాదు మన గురించి చెప్పుకోవాలని. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాని చుట్టూ లోపాలు మాట్లాడతాడు. అల్టిమేట్గా జగన్ చంద్రబాబు గారు ఇచ్చిన అజెండా చుట్టూ నడుస్తుంది వ్యవహారం. ఎప్పుడైతే తమ గురించి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం ఎప్పుడైతే మొదలెట్టారో జగన్ గారి చుట్టూ రాజకీయాలు నడుస్తుంది. ఆయన అజెండాలు ఫిక్స్ చేస్తున్నారు, మీరు వెనకాల తిరుగుతున్నారు. కాబట్టి చంద్రబాబు గారు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అన్నట్లు తమ గురించి తాను చెప్పుకోవాలి, ప్రతిపక్షాన్ని విమర్శించాలి. కానీ ప్రతిపక్షాన్ని విమర్శించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంటే అది నష్టం వస్తుంది. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించింది. ఎప్పటికైనా వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ప్రయారిటీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవడం దానికి వచ్చిన నష్టం కన్నా తక్కువ నష్టం వస్తుందని మాత్రం చెప్పగలం. సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెడితే దాంట్లో ఆల్రెడీ ఒక 50 member ఎమ్మెల్యేస్ యాబ్సెంట్ అయ్యారు సార్. దాన్ని ఎట్లా చూడాలి? ఇదేంటి మీటింగ్, ఇట్లా ఎవరు రాలేదు ఏంటి అని కొంచెం కోప్పడినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాన్ని ఎట్లా చూడాలి సార్? అంటే చంద్రబాబు నాయుడు గారు స్థాయి మీటింగ్ జరిగినప్పుడు ఆబ్సెంట్ కావడం 2 కోణాలు. ఒకటి అనుమతితో లేదా అనివార్యతతో, హెల్త్ బాగాలేకనో ఇతర కారణాలతో రాలేకపోవచ్చు. అలిగి రాకపోతే ప్రమాదం. అది అందులో 4 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీకి పనులు ఉంటాయి. అధికార పార్టీతో అధికారంలో ఉండాలి. రేపు తేడా వచ్చేస్తే ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు పనులు కాకపోతే బూమ్రాంగ్ అవుతుంది. అట్లాంటి దశలో ఇంతమంది ఆబ్సెంట్ ఎందుకు అయ్యారు అన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక నిగురుగప్పిన నిప్పులాగా ఒక అసంతృప్తి అయితే ఉంది. అదేంటంటే ప్రధానంగా నామినేటెడ్ పదవులు అన్నీ పూర్తి స్థాయిలో చేయకపోవడం, ఇచ్చే క్రమంలో కూడా మిత్రపక్షాలకు సర్దాల్సిన పరిస్థితి రావడం, వీళ్ళ హోప్స్కి కింద జరుగుతున్న పరిణామాలకి వ్యత్యాసం ఉండడం కారణంగా మీటింగ్లకు రావడానికి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. రెండోది, ప్రజల దగ్గరికి వెళ్ళమని చంద్రబాబు గారు గట్టిగా చెప్తున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కొన్ని పరిమితులు అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫేస్ చేస్తున్నారు. 2 రకాల పరిమితులు. ఒకటి, నేను ఇంతకుముందు అన్నట్టు వాళ్ళకి కావాల్సినటువంటి అధికార హోదా, పదవులు ఇవన్నీ ఇవ్వలేకపోవడం, ఇచ్చిన పదవుల్లో కూడా కొన్ని మిత్రపక్షాలకి ఇచ్చే అసంతృప్తి కొంత ఉంది. 2, ఏమని వెళ్ళాలి ప్రజల దగ్గరికి? ఇంటింటికి పేరుతో ప్రోగ్రాం పిలిపిస్తున్నారు, ఏమైనా వెళ్ళాలి? ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు హామీలు అడుగుతారు. పైపించి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గట్టిగా కోసం చేస్తున్నాడు. కాబట్టి ప్రజలకి నేరుగా ఉపయోగపడే, సమాజానికి ఉపయోగపడే పనులు జరుగుతున్నాయి. ఒక సామాజిక పెన్షన్స్ మినహాయించి ఈ మధ్య మొన్న అమ్మఒడికి తప్ప ఇంకా చాలా కీలకమైన పథకాలు ఇంకా అమలు కాలేదు. అమలు అవుతుందో అది తెలియదు. కాబట్టి ఈ పని పెడతారేమో మనకనే భయం కూడా కొంత ఉంది. ఈ పని పెడతాం చేయాలని ఉంది. ఇక్కడ పాయింట్ కూడా తీసుకురాబోతున్నాను సార్. అదే పాయింట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫాలో అవుతున్నారో ఇంటింటి గడపకి, అదే ప్రోగ్రామ్ని టీడీపీ కూడా
తీసుకున్నట్టు ఉన్నట్టు అనిపిస్తుంది. అది దాని గురించి అడగబోతున్నాను సార్. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు జగన్ని ఎందుకు ఫాలో అవుతాం తెలుగుదేశం? జగన్ని తెలుగుదేశం ఫాలో అవుతా అంటే తెలుగుదేశాన్ని కేడర్ ఫాలో కాదు. చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతుంటే ఫాలో అవుతారు. చంద్రబాబు గారు ఏమో జగన్ గారిని ఫాలో అవుతున్నారు. జగన్ గారిని ఫాలో అయ్యేటప్పుడు మనం చంద్రబాబు గారితో కూడా ఫాలో మళ్ళీ మన జగన్నే ఫాలో అవ్వాలనే ఇది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రోగ్రామ్స్ అన్నీ చూడండి, ప్రతిపక్షం ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తూ ఉంది, దానికి సమాధానం చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రతిపక్షం క్వశ్చన్లు అడుగుతుంది, కానీ అదే ప్రధానం అయిపోకూడదు. దీనికి కారణం మీరే అజెండాలు ఇస్తున్నారు. ఏంటి ఆ అజెండాలు? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఎక్కువ చేసేసాడు, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు క్యాటిక్యులర్గా ఆన్సర్ చేస్తున్నాడు. మీరు ఆరోపించేదానికి మీరు బడ్జెట్లో చెప్పేదానికి సంబంధం ఉండదు. కాబట్టి సంక్షేమ పథకాల విషయంలో అన్నీ చేసేసా ఉంటారు, ఎక్కడ చేశారు చెప్పు అంటారు. కాబట్టి కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారిపై టార్గెట్ చేయడం వల్ల, జగన్ గారిని చంద్రబాబు గారు ఫాలో అవ్వడం వల్ల విమర్శిస్తూ, రెండోది ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ జగన్ రానిము, ఇప్పుడు నుంచి ఏంటి? దీంతో తెలుగుదేశం కేడర్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళేం ప్రేమ ఉండదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు రాడనేది 4 ఏళ్ళ తర్వాత సబ్జెక్ట్ కదా. ఇప్పుడు నుంచే మొదలెట్టారంటే ఏమైనా భయపడుతున్నాడా మన నాయకుడు అనే భయం వచ్చేస్తే కేడర్ ఏమి యాక్టివ్ ఉంటారు. కాబట్టి ఇది మంచిది కాదు. కాబట్టి జగన్ నామస్మరణ ఆపాలి ఒక పాయింట్, జగన్ అజెండాలు ఫిక్స్ చేస్తే వెళ్తున్నారు. రెండోది జగన్మోహన్ రెడ్డి గారి కొంచెం మొండి ఘటం. జగన్మోహన్ రెడ్డి గారు తాను ఖాళీగా, తనకు ప్యూర్ పొలిటీషియను, తాను కాముగా ఉండడు, పార్టీ కేడర్ని ప్రశాంతంగా ఇంట్లో ఒప్పుకోడు, అధికారంలో ఉండేవాడిని నిద్రపోనేడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొదట ఉన్న సమయం. ఈ 1 yearలో చూడండి, ఎవరైనా ఓడిపోయిన తర్వాత ఇంత ఘోరంగా 1 year వరకు రెస్ట్ తీసుకోవడం, ఆత్మ పరిశీలన చేసుకోవడం, 2 భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉండడం, ఎక్కడ తప్పు జరిగిందో ఉండడం, అసంతృప్తివాదుల్ని సరిదిద్దుకోవడం, ఈ పనిలో ఉంటుంది అధికార పార్టీ. కానీ జగన్మోహన్ రెడ్డి అంతకు భిన్నంగా ఓడిపోయిన 1వ నెల నుంచి ఈదులో కొనడం మొదలెట్టాడు. ఒకటి, దీనికి జగన్మోహన్ రెడ్డి గారి గట్స్ ఫీలింగ్స్తో పాటు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక తప్పిదాలు కూడా తోడైనాయి. ఈ అనవసరమైన దాడులు చేస్తే దాడులు చేస్తారేమని 100 చర్చలు పెడుతున్నారు మీకు అనుకూలంగా ఉన్న మీడియాలో. దాడులు చేసేది 10 మంది మీద కావచ్చు, అరెస్టులు 10 మంది కావచ్చు, 100 మందిని చేసేపోతారు, 1000 మంది చెప్తారు, రోజు టెర్రరైజ్ చేసి పడారు. ప్రభుత్వం చేసే టెర్రరైజ్ 10% ఉంటే మీడియా టెర్రరైజ్ చేసేది 90% ఉంటా ఉంది. దానివల్ల ఏమవుతా ఉంది? భయం, ఆ భయం నుంచి తెగింపు వస్తూ ఉంది. ఫలితంగా ఏమవుతున్న వాళ్ళు యాక్టివ్ అయిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వ్యవహరించే తీరు వల్ల ప్రతిపక్షం యాక్టివ్ కావడానికి అవకాశాన్ని ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తేనే, అవకాశం ఇవ్వకపోతేనే గమ్మునున్నాడు. అవకాశం ఇస్తే అట్టు గమ్ముంటాడు. ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంది కదా, నాకు టైం ఇచ్చే వరకే మీ పని, వన్స్ టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచించుకునే అవకాశం కూడా మీకు ఇవ్వను అంటాడు మహేష్ బాబు సినిమా డైలాగ్ ఒకటి ఉంది, పోకిర్లోనే ఎక్కడో. ఆలోచించుకునే సమయం ఇచ్చే వరకే నీ పని, వన్స్ ఆలోచించుకోవడం అంటూ నాకు ఇస్తే మళ్ళీ నువ్వు ఆలోచించుకునే లోపల నేను పని పుని చేసేస్తాను అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడమే తప్పు, ఇచ్చిన తర్వాత ఆయనట్టు ఉంటాడు. అదే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు, ఈదుల్లోకి వచ్చినాడు. వచ్చేసిన తర్వాత ఆయన పని అయిపోయిన తర్వాత ఉంటాడా? ప్రతిరోజు అజెండా ఫిక్స్ చేస్తారు. ప్రజల సమస్యల మీద వరుసగా ఈ మొదటి 1 yearలోనే 4-5 పెద్ద ఆందోళనలు ఏంటి? అసలు ఓడిపోయిన రోజు ఎన్నిపోటు దినం జరపడం ఏంటి? వాళ్ళేమో గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన ఆయన ఏమో ఎన్నిపోటు దినం జరుపుతాడు, గెలిచిన వాళ్ళు ఏమో ఏం చేయాలి అర్థంగా గుమ్ముంటారు. ఇప్పుడు వస్తుంది. 2, మొన్న జరిగినటువంటి 1 year వేడుకలకు సంబంధించి కూడా ఏం మాట్లాడుతున్నారు? జగన్ మళ్ళీ రానివ్వం, ఈ చర్చ పెడుతున్నారు. దానివల్ల ఏమవుతా ఉందంటే నంబర్ ఆఫ్ కన్ఫ్యూజెస్ అనేది వస్తూ ఉంది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు గారు ఫాలో అవుతున్నాడు. కాబట్టి ఇప్పుడు కేడర్ ఎవరిని ఫాలో కావాలి? ఇప్పుడు చంద్రబాబు గారిని ఫాలో అవ్వాలా, వాళ్ళు కూడా జగన్ ఫాలో కావాలన్నా? ఎప్పుడు ప్రతిపక్ష, ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప కార్యక్రమాన్ని పిలిపించాడు. గడప గడపకు కార్యక్రమాన్ని పిలిపించిన వెంటనే తెలుగుదేశం ఏం పిలిపిస్తూ ఉంది? ఇంటింటికి కార్యక్రమాన్ని ఇస్తూ ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప కార్యక్రమాల్లో గడప గడప ప్రభుత్వాన్ని పేరు పెట్టి వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ వ్యవస్థ మరియు పార్టీ శ్రేణులు వీళ్ళందరూ కూడా విస్తృతంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా చేశాడు. దట్టు జగన్ గారికి వచ్చిన ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇంటింటికి అందినాయి, మిగతా ఎన్ని విమర్శలు ఉన్నా. కాబట్టి వాళ్ళు పోయే వాళ్ళకి కూడా ప్రభుత్వ సమాచారం పోయి ప్రతి ఇంటికి పోయి అమ్మ అక్క అని పిలిచి పలకరించి, అవ్వ మీకు పెన్షన్ వచ్చిందంట, సంతోషమేనా? సంతోషం, ఇంకేమైనా ఉందా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గడప గడపకు ఆయన పిలిపిస్తే మీరు 50 ఇండ్లు 60 ఇండ్లు కూడా మీరు లెక్కేసుకొని పార్టీ కేడర్కి ఇస్తున్నారు. వాలంటీర్లు లేరు, గ్రామ సచివాలయ సిబ్బంది గందరగోళంగా ఉన్నారు. ఇప్పుడు కేడర్ పోయి ఇవ్వాలి. కేడర్ పోయి ఇంటింటి పోయి ఏం అడగాలి? సుపరిపాలన చేస్తున్నాము, ఇది మంచి ప్రభుత్వం, అమరావతి కడుతున్నాము, పోలవరం కడుతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు రానియము,
ఎవరికి అర్థమవుతుంది ఇది? ఇప్పుడు పైపెచ్చు సంక్షేమ పథకాల విషయంలో అమ్మఒడి కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి లేదని వస్తుంది, ఎప్పుడు ఇస్తారని అడుగుతారు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంటింటికి పోవడానికి కావాల్సిన వాతావరణం ఇంకా మీకు క్రియేట్ కాలేదు. లేదా మీరు ఏదైతే పాజిటివ్ అంశాలు అనుకున్నా అవన్నీ ఇంటింటికి సంబంధించిన సమస్య కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపగానే మీరు ఇంటింటికి అనడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన పాల్పోశారు. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు కొంచెం గందరగోళం ఇప్పుడు యాడ్ చేసేది అనేసి, ఇప్పుడు ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ ఇచ్చారో ఇద్దరు కలిపి జరుగుతుంది, రచ్చ జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవడం అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న వ్యూహాత్మక తప్పిదం. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ముందుకెళ్ళిపోతున్నాడు.